వార్తలకు పూలు గొల్పినటువంటి చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు మళ్ళా అదే అధికారం కోల్పోయిన తర్వాత ఒక పార్టీ నాయకుడికి పదవి కోసం ఇంకో ఎమ్మెల్యేని ఉసిగొల్పి సొంత పార్టీ పిఏసీ చైర్మన్ వచ్చినటువంటి ఇంకొక ఎమ్మెల్యే పైన ప్రాంతీయత విద్వేషాన్ని రగిల్చే కుట్ర చేసినటువంటి దాన్ని కూడా మనందరం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్యలో వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం, ఆ పార్టీ కొంచెమన్నా సిగ్గుండాలని చెప్తున్నాం. మీకు బాగా ఎక్కువై హరీష్ రావు గారికి పదవి రాలేదనే అక్కసుతోటి పాడి కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టిపిచ్చి అరకపొడి గాంధీ గారి మీద మరి ప్రాంతేతరుడు అని చెప్పి బతకనికే వచ్చినావని చెప్పి ఆంధ్రోనివని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడిపించి విద్వేషానికి దారి చూపించి ఏదో తెలంగాణ సమాజంలో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి విష ప్రచారానికి పునాదులు వేసేటటువంటి ప్రయత్నం హరీష్ రావు గారు చేసిండ్రు. దానికి ఇంకొంచెం ఆజ్యం పోయాలి కాబట్టి పోలీస్ స్టేషన్ల కాడ హైడ్రామా, వేలాది మందిని తరలి రావాలని, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు, వీళ్ళ బతుకులేవో తెల్లారిపోతున్నట్టు, వీళ్ళకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు. ఎవరి పంచాయతీ? మీ ఇంట్లో పంచాయతీ, మీ ఎమ్మెల్యేల మధ్యలో పంచాయతీ, మీకు పదవి కోసం పంచాయతీ. మీరు తనుకున్నటువంటి విషయంలో ఆంధ్ర తెలంగాణ అనేటటువంటిది మీ లోపట ఉంటున్నటువంటి అక్కసుని హరీష్ రావు గారు బయట పెట్టిండు. పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క తీరుతోటి ఆయనను ప్రేరేపించి అట్లాంటి మాటలు అనిపించి బతకనీకి వచ్చినోడు ఎవరని సంగతి ఏందో చూస్తామని చెప్పి అనిపించి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ నాయకుల లోపల ఉంటున్నటువంటి విషయాన్ని మరొకసారి తెలంగాణ సమాజానికి చూపించిర్రు. ఇదే మాజీ మంత్రి అగ్గిపెట్టె హరీష్ రావు గతంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళప్పుడు కూడా ఇట్లనే రెచ్చగొట్టి అగ్గిపెట్టలేదని చెప్తే బలైపోయినటువంటి వాళ్ళది అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్సులు లేవని చెప్పినటువంటి చరిత్ర గుర్తు చేస్తా ఉన్నా. కడుపు పట్టుకొని పొట్టకోటి కోసం ఈ రాష్ట్రానికి వస్తే కడుపులో పెట్టుకొని చూసుకోనికే తెలంగాణ సమాజం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. కానీ మా పొట్ట కొట్టేటటువంటి ఆలోచనలతో ఎవరు వచ్చినా సహించేది లేదని చెప్పి ఒక ఉద్యమం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మన రాష్ట్రానికి మన బిడ్డలే పాలన చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఆంధ్ర అనేటటువంటి అంశము ముగిసిపోయినటువంటి అధ్యయనము. కానీ మీ స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజు అధికారంలోకి ఎక్కినాక అడ్రస్సులు లేవని చెప్పినటువంటి మీ చీకటి చరిత్ర, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలని నమ్మించి ఒకసారి ఎన్నికలు వచ్చిన తర్వాతనేమో టీఆర్ఎస్ అని అంటే తెలుగు రాష్ట్ర సమితి అని చెప్పి మీరే మాట్లాడి అభివృద్ధి ఏదైనా కూలిపోయిన ప్రాజెక్టులు చూపించుకుంటా, నియామకాలు ఏమైనా అంటే కొర్రీలు పడ్డటువంటి కోర్టు కేసులు చూపించుకుంటా, నిధులు ఏమైనా అనంటే 7 లక్షల కోట్ల అప్పులు చూపించుకుంటా ఈ రాష్ట్రాన్ని డకాయిట్లు కొల్లగొట్టినటువంటి మీ చీకటి చరిత్ర తెలంగాణ సమాజానికి నచ్చకనే మిమ్మల్ని ఓడగొట్టిర్రు. తర్వాత కూడా మీ యొక్క బుద్ధి మారక పేట్రేవుతున్నటువంటి మీ యొక్క విధానాలని నచ్చక డకాయిట్ టీంని పార్లమెంట్ ఎన్నికల్లో డకౌట్ చేసిర్రు. అయినా కూడా మీ బుద్ధి మారతలేదు. విధ్వంస రాజకీయాలు తెరలేపాలనేటటువంటి మీ యొక్క కుట్రపూరితమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలు మెచ్చేటటువంటివి కావు. మిమ్మల్ని అప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డకౌట్ చేసిర్రు, కానీ మిమ్మల్ని భవిష్యత్తులో టోటల్గా రిటైర్ చేయబోతున్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఈరోజు యంత్రాంగాన్ని ప్రజలు మొత్తం మెచ్చేటట్టుగా ఒక పక్క సంక్షేమాలని ఇంకొక పక్క అభివృద్ధిని ప్రపంచమే ఈరోజు నోరు తెరిచి చూసేటట్టుగా ఏమన్నా జరిగిందా అండి చరిత్రలో? ఏ రాష్ట్రం అన్న చరిత్ర చూపిస్తారా? 26,000 కోట్ల రూపాయలు కేటాయించి 18,000 కోట్ల రూపాయలు సింగిల్ ఛానల్లో 2 లక్షల రూపాయల వరకు ఉంటున్నటువంటి రుణాలను మాఫీ చేసినటువంటి చరిత్ర ఇంకొక రాష్ట్రానికి చూపెట్టురి. మీ బతుకులకి 25,000 రూపాయలు ఉంటున్నటువంటి అప్పులు కూడా మాఫీ చేయనటువంటి చరిత్ర ఉంది. ఒక ప్రాజెక్టులు కడితే గట్టిగా నిలబడలేనటువంటి చరిత్ర ఉంది. ఒక కొలువులు ఇయ్యలేనటువంటి చరిత్ర మీకుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో హైదరాబాద్కి రికార్డు స్థాయిలో 9 నెలల పసిగొడ్డు లెక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం చేసి పెట్టినటువంటి యొక్క రాష్ట్రంలో 80,000 పైచిలకు కోట్ల పెట్టుబడులని
మా యొక్క చిత్తశుద్ధితోటి ఈ యొక్క నగరానికి తీసుకొని వస్తుంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఈరోజు కేవలము ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, నైపుణ్యంతో మన తెలంగాణ బిడ్డలకి కొలువులు రావాలనేటటువంటి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే కేవలము చదువులు ఉద్యోగాలు అనేటటువంటి అంశమే కాదు, ఆటలలో కూడా ఈ సమాజం రాణించాలి, ఒలింపిక్స్లలో కూడా మెడల్ కొట్టాలి, ఈ రాష్ట్ర ఖ్యాతి ప్రపంచ ఖండాలు దాటి చూడాలి అనేటటువంటి ఒక నిబద్ధతతోటి పాలన సాగిస్తున్నటువంటి దీంట్లో ఫార్మా క్లస్టర్లని, వరల్డ్ ట్రేడ్ సెంటర్లను తలపించేటటువంటి విధంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి యొక్క పరిపాలనని, ప్రకృతిని కాపాడుకోవాలి, మన చెరువులు, మన కుంటలు, మన నాలాలు భవిష్యత్తు తరాలకు ప్రకృతిని మనం అందించాలి అని ఒక విప్లవాత్మకమైనటువంటి హైడ్రా లాంటి పథకాలను తీసుకొని వచ్చి అక్రమ కట్టడాలని కూలుస్తుంటే, అభివృద్ధి పదం ఇట్లుంటే సంక్షేమాలకి మీ ముఖాలకి 10 సంవత్సరాలలో ఒక మహిళకు ఒక ఉచిత టికెట్ ఇచ్చిన బతుకులేనా మీ? మహిళలకి ఉచిత రవాణాని కల్పించుకుంటూ 500కే సిలిండర్లు ఇచ్చుకుంటూ 200 యూనిట్ల కరెంట్ ఇచ్చుకుంటూ డ్వాక్రా మహిళలకు అంగన్వాడీలకి పెద్దన్న పాత్ర పోషించుకుంటూ రైతులకి రుణాలు మాఫీ చేసుకుంటూ రికార్డు స్థాయిలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ జాబ్ మాట ఇచ్చినందుకు జాబ్ క్యాలెండర్లు తీపించుకుంటూ 10 సంవత్సరాల్లో పెడదారి పట్టినటువంటి యువతని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలి. మనము తల్లిదండ్రుల గోస బయటికి చెప్పుకోలేనటువంటిది ఏదైతే ఉందో ఒక పెద్ద కొడుకు లెక్క పిల్లలని సక్రమమైనటువంటి దారిలో పెట్టాలి అని అంటే మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదం మోపాలి మనం అని చెప్పి టీజీ న్యాబ్ అనేటటువంటి చట్టాలను తీసుకొని వచ్చి పిల్లలని మనం అందరం ఈరోజు తెలంగాణ బిడ్డలని ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళని పేదోళ్ళని మధ్యతరగతి ఉన్నోళ్ళు అనేటటువంటి తేడా లేకుండా ఈ భవిష్యత్తుని బంగారు బాట వేయాలని అంటే వారి యొక్క గుణాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వారి అవకాశాల దాకా కూడా ఆలోచించినటువంటి బతుకులు మేము ఎప్పుడైనా ఉన్నాయా 10 ఏళ్లల్లా? ప్రజాపాలనలో ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపి మేము ఈరోజు పిల్లల్ని కాపాడేటటువంటి ప్రయత్నం మనం చేస్తుంటే దాన్ని సర్వసభ్య సమాజం స్వాగతిస్తుంటే మీరు ఈరోజు మళ్ళా మన ఉనికి కావాలని అంటే వెనకటికేమో పెట్రోల్ పోపించుకొని తగలబెట్టించినటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు మీరు ఈరోజు మళ్ళీ విద్వేషాల కోసం లక్షలాదిగా తరలండి, వేలాదిగా తరలండి. నేను గాంధీ తాత మీరే న్యాయం కోసం కొట్లాడుతారా? మీ బతుకులకు ఏమైనా ఏ రోజైనా ప్రజలకు చేసినటువంటి చరిత్ర మీకు ఇటేమైనా ఉందా? మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఒక స్వార్థపు కుటుంబము తెలంగాణ మొత్తం ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక స్వార్థపు కుటుంబము వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము వారి పదవుల కోసము అవకాశవాదంగా ఈరోజు విధ్వంసపు రాజకీయాలు చేయాలనేటటువంటి దానికి కుట్రలకి తెరలేపుతున్నారు. దానికి బలి పశువులుగా తెలంగాణ బిడ్డల్ని మళ్ళీ దీంట్లోకి గుంజాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రజాపాలన పిల్లల బతుకులు బాగుండాలనేటటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే పిల్లలని పక్కదారి పట్టించాలనేటటువంటి సంకల్పంతో ఈ అవకాశవాద కుటుంబం ముందుకొచ్చింది. తెలంగాణ మొత్తం కూడా ఒక తీర్మానంగా ఈ యొక్క అవకాశవాద కుటుంబాన్ని రాజకీయ బహిష్కరణ చేయకపోతే తెలంగాణ కుటుంబంలో పిల్లలు రోడ్ల మీద పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి, పక్కదారి పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ మహానగరానికి వచ్చి బతుకుతురు. తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం తెలంగాణ బిడ్డలు నడిపిస్తుండ్రు. బేసిన్లు లేవు, మేషజాలాలు లేవు, రాయలసీమని రతనాల సీమని చేస్తాం, కృష్ణా గోదావరి నదులను కల్పిస్తాం, తెలుగు రాష్ట్ర సమితిలు అవుతున్నాయి. ఎవరైనా అందులో జోలిపోతే ఊకోం, ఎన్నికల కంటే ముంగట మాట్లాడేటటువంటి మాట. అదే నీకు పదవస్తలేదు అనగానే మాత్రం ఆంధ్రోడా బతుకొచ్చినోడా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ నాయకులే సొంత పార్టీ నాయకుల మీదనే చేస్తున్నటువంటి దాడిని సర్వసభ్య సమాజం వాళ్ళ ఉంటున్నటువంటి అసలు సిసలైనటువంటి రంగుని చూపిస్తుంది. చూడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇటు తెలంగాణ సమాజానికి మనకి రాలేవు, ఇటు ఆంధ్రలో కనీసం మర్యాద ఇవ్వకపోతే ఎవరికి ఉపయోగం? మీ వల్ల, మీ కుటుంబం వల్ల. బందిపోటు ముఠ పడ్డటి రాష్ట్రం మీద పడి 10 సంవత్సరాలు దోసుక తిన్నా సరిపోతలేదని చెప్పి మళ్ళీ విధ్వంసపు రాజకీయాలకు తెరలేపాలనేటటువంటి మీ యొక్క కుట్రలని ఉక్కు పాదంతో అణిచేటటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శాంతియుత వాతావరణాలని ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా
చెడగొట్టాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలకి ప్రభుత్వం పూనుకుంటుందనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజానికి మా యొక్క విజ్ఞప్తి ఒకటే, వీళ్ళ స్వార్థం కోసం సొంతోని కూడా మోసం